బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ నుండి ఇండియాకు రావాలనుకునే వారికి ఇదొక దుర్వార్తగానే చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైనటువంటి ఆ యొక్క ఇరాన్ అలాగే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్నటువంటి ఆ యొక్క భీకర యుద్ధంలో సౌదీ చిక్కుకుందనే చెప్పుకోవచ్చు. ఇక దాదాపు 10 రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క హంతు చిక్కని దాడులతో అక్కడ ఉన్నటువంటి తెలుగువారైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే తరుణంలో కొద్ది విమానాలు నడుస్తున్నాయి, విమానాలు ఖచ్చితంగా ప్రయాణిస్తున్నాయి అనుకునేటువంటి సందర్భంలో ఎమిరేట్స్ ఇప్పుడు ఒక పిడుగు లాంటి వార్త చెప్పింది. వారికి సంబంధించినటువంటి విమానాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం. దాంతోపాటుగా విమానాలను రద్దు చేయడమే కాదు, మరొక ఉత్తర్వు కూడా జారీ చేసింది. ఈ యొక్క విమానాలు ఎప్పుడు ప్రయాణిస్తాయి ఏంటి అనేది చెప్పడానికి ఇంకా సమయం అయితే పడుతుందని చెప్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఈ యొక్క విమానాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఒత్తిడి నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మిసైల్స్కు సంబంధించినటువంటి ఆ దాడులు, మరొక వైపు ఇరాన్కు సంబంధించినటువంటి దాడులను మనం చూస్తూ ఉన్నాం. దుబాయ్ ఎయిర్పోర్ట్ టెంపరరీ షట్ డౌన్ ఆపరేషన్స్ ఆఫ్టర్ రిపోర్టెడ్ అని చెప్పేసి ఒక సౌండ్ వచ్చిందంట. ఒక భీకరమైనటువంటి బాంబు దాడి దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే జరిగిందంట. ఆ దాడి నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ను పూర్తి స్థాయిలో షట్ డౌన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఎమిరేట్స్ కూడా కొద్దిసేపటి కిందటనే వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ను దుబాయ్ నుంచి ప్రయాణాలను ఆపివేస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇలా ఉంటే ఇక ఖత్తర్లో ఎలా ఉంది, దాంతోపాటుగా దుబాయ్లో ఎలా ఉంది, బహ్రెయిన్లో ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా 3 దేశాల నుంచి కూడా అక్కడ నివసిస్తున్నటువంటి వారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. దానికంటే ముందు బహ్రెయిన్కి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ ఎలాంటి నోటీసులు జారీ చేస్తూ ఉన్నాడో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. I am Vinod K. Jacob, Indian Ambassador to the Kingdom of Bahrain. We have just crossed the first week of the conflict, which began on 28 February 2026, and I am coming here with an important message for all Indian nationals currently in the Kingdom of Bahrain. Kindly do not, I repeat, do not make films or post videos including the recordings of footage from military sites or about the ongoing military action. Kindly do not spread false information. You must not circulate or post unverified videos or news about the conflict. You are aware that a ban on public gatherings in roads and public squares has been announced by the government of the Kingdom of Bahrain. Kindly follow this and contribute to public safety. When sirens are sounded, please remain calm and move into the safest place, which is near you. ఎస్, ఇదే అంశం పైన మాట్లాడడానికి బహ్రెయిన్ నుంచి వాసుదేవరావు జర్నలిస్ట్, అలాగే అక్కడ దాదాపు దశాబ్ద కాలంగా నివసిస్తున్నటువంటి వాసుదేవరావు జాయిన్ అవుతూ ఉన్నారు. వారితో పాటుగా ఖతార్ నుంచి శ్రీధర్ అబ్బగోని జాయిన్ అవుతూ ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏంటో తొలి వెలుగు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అన్న నమస్తే, వాసుదేవరావు గారు అలాగే శ్రీధర్ అబ్బగోని గారు. ఎస్, ఎట్లా ఉందన్న ప్రస్తుతం శ్రీధర్ అబ్బగోని గారు, ఖతార్లో పరిస్థితి ఏంటి, ఈ యొక్క యుద్ధం నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితి అక్కడ నెలకొంది? నమస్తే అందరికీ. ఇప్పుడు గత వారం అంటే 28వ తారీఖు నుంచి ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో మధ్య ప్రాచుర్యంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఫస్ట్ ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన యుద్ధం ఇది మిగిలిన గల్ఫ్ కంట్రీలకు కూడా వ్యాప్తి వచ్చింది. ఫస్ట్ ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ పైన దాడి చేయడం మొదలు పెట్టిందో, దాని తర్వాత ఒక గంట 2 గంటలకి ఇరాన్ దాన్ని తిప్పికొట్టడం లో భాగంగా అమెరికన్ అసెట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాటిని దాడి చేయడం స్టార్ట్ చేసింది. ఇది దాదాపు 10 రోజులు కావచ్చు. సో అందులో భాగంగా దాదాపు మనం చూసాము, గత వారం 10 రోజులుగా 1000కి పైగా మిసైల్లు ఇరాన్ తరఫు నుంచి వివిధ గల్ఫ్ కంట్రీస్ అంటే ఖతార్, బహ్రెయిన్, సౌదీ, కువైట్, యుఏఈ పైన ప్రయోగించబడ్డాయి. వాటన్నీ సక్సెస్ఫుల్గా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇంటర్సెప్ట్ చేసినాయి. కానీ కొన్ని ఇంటర్సెప్ట్ కాలేదు.
తర్వాత ఇంటర్సెప్ట్ అయినాయి కూడా కొన్ని శకలాలు ఏదైతే ప్రజల మధ్యలో, ప్రజల నివాస ప్రాంతాల మధ్యలో పడి నా సందర్భం మనం చూసినాము. ఇప్పుడు ఖతర్‌కి వచ్చినట్లయితే ఖతర్ ఎంబసీ గానీ, మన భారతీయ ఎంబసీ ప్లస్ ఖతర్ గవర్నమెంట్ దీనికి తగు చర్యలు అప్పటి నుంచే ఫస్ట్ డే నుంచే తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు థ్రెట్ ఉన్నా, ఎప్పుడు ఏదైనా ప్రమాద హెచ్చరిక ఉన్నా కూడా వాళ్ళు దానికి ప్రజలందరికీ మొబైల్స్ పైన మెసేజ్ ఇస్తుంది. నేషనల్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనేది సెకండ్ డే రెండో రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పుడు ఎటువంటి థ్రెట్ వచ్చినా కూడా అంతకుముందు వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చేసి మీరు సేఫ్ ప్రాంతాల్లో ఉండండి, బయటికి వెళ్ళొద్దు, అత్యవసరమైన సిచ్యువేషన్ ఉంటేనే కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండండి, చూడండి అని మెసేజ్ వస్తుంది మనకి. ఇది కాకుండా 24 అవర్స్ ఇప్పుడు గ్రోసరీస్ కానీ ఇదన్నీ చూస్తే కనుక నిత్యావసర సరుకుల గురించి 24 గంటలు ఉండే విధంగా చర్యలు తీసుకుంది. కంట్రీలో ఉన్న 60 పెద్ద సూపర్ మార్కెట్ చైన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా 24 అవర్స్ పనిచేస్తున్నాయి. తగినంత సరుకులు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. స్కూల్స్, ఆఫీసులన్నీ రిమోట్లోకి వెళ్ళిపోయినాయి. కోవిడ్లో ఎట్లా జరిగాయో అట్లా ఇది పరిస్థితి. ఖతర్ జన నివాసాల ప్రాంతాల అయితే ఏం పడలేదు. కాకపోతే కొన్ని అమెరికన్ అసెట్స్ పైన అటాక్ జరిగిన మాట వాస్తవం. ఆ శకలాలు అయితే కొన్ని పడ్డాయి. దాన్ని చూసి ప్రజలు మన భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ఖతర్ గవర్నమెంట్ మరియు మన ఇండియన్ ఎంబసీ ప్లస్ ఇండియన్ అసోసియేషన్స్ కానీ, తెలుగు అసోసియేషన్స్ కానీ అందరు ముందుకొచ్చి స్వచ్ఛందంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరు పనిచేస్తున్నారు. నిన్నే ఎంబసీ అంబాసిడర్ గారు, ఖతర్ అంబాసిడర్ ఒకటి, ఇండియన్ అంబాసిడర్ ఒకటి మెసేజ్ కూడా రిలీజ్ చేశారు ఎట్లా ఉండాలని ఏంటని. ప్లస్ నిన్న నుంచి ఇక్కడ ఏదైతే స్ట్రాండెడ్ అంటే మధ్యలో ఇరుక్కుపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి భారతదేశం కానీ వాళ్ళ స్థలాలకు పంపించడానికి డేటా కలెక్షన్ అంటే మొదలు పెట్టారు. బేసిక్గా ఏంటంటే హయా వీసా అని ఉంటుంది, హయా వీసా. ఈ వీసా వాళ్ళు టెంపరీ వాళ్ళు. సో వాళ్ళు ముందు వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తుంది. ప్లస్ వాళ్ళకు ఫ్లైట్స్ ఇక్కడ నుంచి ఖతర్ నుంచి లేవు కాబట్టి వేరే ఏదన్నా దగ్గరలోని కంట్రీ నుంచి పంపించడానికి ప్రయత్నాలు చేస్తాం. ఎస్ శ్రీధర్, ఒక కాసేపు వెయిట్ చేయండి. మనతో పాటుగా వాసుదేవరావు ప్రముఖ జర్నలిస్టు, బహ్రెయిన్లో కొన్నేళ్లుగా అక్కడ నివసిస్తున్నటువంటి వాసుదేవరావు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎస్, ఎట్లా ఉంది బహ్రెయిన్లో ప్రస్తుత పరిస్థితి? కొద్దిసేపటి కింద మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమంది అక్కడ పాస్టర్లు చిక్కుపోయారని చెప్తా ఉన్నారు. అసలు ఎట్లా నడుస్తూ ఉంది ఈ యుద్ధ భయం, ఎట్లా కొనసాగుతూ ఉంది మీ దగ్గర బహ్రెయిన్లో? 28వ తేదీ నుంచి మొదలైన ఈ వార్ సిచ్యువేషన్ లో అనేక మంది ట్రాన్సిట్ లో ఇరుక్కున్నారు. కొంతమంది పాసింజర్స్ ఈ బహ్రెయిన్ మీదుగా, ఖతర్ మీదుగా, దుబాయ్ మీదుగా వెళ్ళవలసిన వాళ్ళంతా కూడా ఇక్కడ హోల్డ్ అయిపోయారు. అంటే వాళ్ళకి కరెక్ట్ కమ్యూనికేషన్, ఇప్పుడు బహ్రెయిన్ తీసుకుంటే మనకి ఎయిర్ స్పేస్ లేదు, ఇక్కడ క్లోజ్ ఉంది. కాబట్టి ఇక్కడ పాసింజర్స్ ని సౌదీ అరేబియా తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి జెడ్డా నుంచి ఎక్కించి ఇండియాకు పంపించాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళ దగ్గర ఫ్లైట్ టికెట్ ఉంది, కానీ సౌదీ అరేబియా పోవడానికి వాళ్ళకి వీసా కావాలి. ఆ వీసా ట్రాన్సిట్ వీసా అరేంజ్ చేసి మళ్ళీ అక్కడ ఎయిర్లైన్స్ కి కమ్యూనికేట్ చేసి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ వీళ్ళకి స్పెషల్ గా కూడా ఎవరైతే ఈ ఫాస్టర్స్ 150 మంది ఉండొచ్చు, తర్వాత కొంతమంది ట్రాన్సిట్ పాసింజర్లు ఎవరైతే ఇరుక్కుపోయినారో వాళ్ళ కోసం సౌదీ అరేబియా దమాం నుంచి స్పెషల్ ఫ్లైట్లు కూడా ఈ రోజు అరేంజ్ చేశారు. మేబీ ఈ రోజు లేదా రేపు ఉదయం వాళ్ళకి టేక్ఆఫ్ చేసి ఇండియాకి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రజలకి కూడా ఎటువంటి జనజీవనం అస్తవ్యస్తం కావడం కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ ఎక్కడా కూడా లేవు. ఇక్కడ ప్రభుత్వం చాలా చక్కనైన మానిటరింగ్ చేస్తుంది. ప్రతిరోజు 24 గంటలు మొబైల్ కి సైరన్స్ అలర్ట్స్ ఇస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా ఏదైనా జరగరానిది జరిగే సిచ్యువేషన్ లో కనుక జరిగితే సైరన్స్ ద్వారా మీరు అలర్ట్ తీసుకుని ఎప్పటికప్పుడు మీరు అలర్ట్ అవ్వాలని ప్రజలకి సందేశం ఇస్తుంది. తర్వాత నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా కంట్రోల్లో పెడుతుంది. ప్రతిదీ కూడా ఆల్రెడీ గల్ఫ్ లో ఎలా ఉంటది అని అంటే ప్రతిదీ కూడా భద్రతా చర్యల్లో భాగంగా చక్కగా ముందు కూడా మానిటరింగ్ ఉంటుంది. బట్ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంకెక్కువ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రజలకి ఏమి ఇబ్బందులు కలగకుండా, తర్వాత
ఏవి రోడ్ల పైన మీకు అనవసరంగా రాకూడదు, ఇలాంటివన్నీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఉమ్, నిన్న కూడా ఇక్కడ బహ్రెయిన్ అంబెస్సీ బహ్రెయిన్ గవర్నమెంట్ మీరు ఎక్కడ కూడా ప్రజలు గుమ్ముగూడకూడదు, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి చేయకూడదు, ఈ సిచ్యువేషన్లన్నీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎస్ మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు. ఇవన్నీ ఉమ్, ముఖ్యంగా పాస్టర్లకు సంబంధించి కాసేపు మాట్లాడదాం. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇండియన్స్లో వాళ్ళు తెలుగు వాళ్ళ లేకపోతే ఏదైనా రాష్ట్రం నుంచి వచ్చారా, వాళ్ళకి సంబంధించి బహ్రెయిన్ గవర్నమెంట్ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయా? యా ఫాస్టర్స్ ఏమైందంటే వాళ్ళకి ఒక సమిట్ నిర్వహించడానికి ఇది ఒక వేదికగా పెట్టుకున్నారు. ఏది బహ్రెయిన్. ఇక్కడ ఏం ప్రోగ్రామ్ ఏం లేదు, వాళ్ళకి ప్రోగ్రామ్ కోసం రాలేదు. అనేక రాష్ట్రాల పాస్టర్స్ ఇక్కడ ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ బహ్రెయిన్ లో. ఓకే, దాంట్లో భాగంగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఫ్లైట్స్ ఇలా జరిగింది, వార్ వలన ఎయిర్ స్పేస్ క్లోజ్ అవ్వడం మూలంగా వెళ్ళలేకపోయారు. బట్ అదేమి ఇష్యూ కాదు. దానికి సోషల్ ఆర్గనైజేషన్స్, ఏపీఎన్ఆర్టీ కావచ్చు, లోకల్ ఉన్న నవభారత్, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయించాలన్న దానిపైన మన ఢిల్లీలో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో కూడా కాంటాక్ట్ చేసి రేపు ఉదయమే వాళ్ళకి ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ వాళ్ళు ఒక గెట్ టుగెదర్ లో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఎస్, అంటే ముఖ్యంగా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు? ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎమిరేట్స్ వారికి సంబంధించినటువంటి విమానాలను రద్దు చేసినటువంటి పరిస్థితి. ఫర్దర్ అప్డేట్స్ ఎప్పుడు ఉంటాయో ఇంకా క్లారిటీ అయితే లేదు. దుబాయ్ ఎయిర్పోర్ట్ పూర్తిగా షట్ డౌన్ అయిందని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు? వాస్తవంగా ఏం జరుగుతుందంటే క్షణానికి అప్డేట్స్ అనేవి మనం ఎయిర్లైన్స్ ప్రత్యేకంగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు స్కెడ్యూల్ మారిపోతుంది, ఎప్పటికప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయా లేదా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మనకి ఏ ఎయిర్లైన్స్ టికెట్ ఉంటుందో ఆ ఎయిర్లైన్స్ తో మనం పూర్తిగా కనెక్టివిటీ ఉండాలి. మన మొబైల్స్ మెసేజెస్ ని చూసుకోవాలి, మెయిల్స్ చెక్ చేసుకోవాలి, అప్పుడే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఒకటి ఈ ఫాస్టర్స్ ఏంటంటే ఈ రోజు కానీ రేపు కానీ ఇండియాకి చేరుకునే అవకాశం ఉంది. ఫైనల్ గా వాళ్ళకన్నీ కూడా క్లియరెన్స్ చేశారు. ఇక్కడ నుంచి సౌదీ అరేబియా దమామకు తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి గల్ఫ్ ఎయిర్ వాళ్ళు గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్ లో ఢిల్లీ గానీ ముంబై గానీ తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళకి కంట్రీస్ పైన మానిటరింగ్ చేయమని చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఇరాన్ గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేసిందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం ఏమైనా మీ దగ్గరికి వచ్చిందా? ఒకటి ఇండియన్ మీడియాలో మిసైల్ వాసుదేవరావు మన నుంచి అయితే మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఖతార్లో ఉన్నటువంటి శ్రీధర్ అబ్బగంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, ఎట్లా అక్కడ మీరు నివసిస్తూ ఉన్నారు? ఏమైనా నిత్యావసర సరుకుల రేట్లు పెరగడం అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు, ఇక్కడ మన ఖతర్ గవర్నమెంట్ ఏదైతే మానిటర్ చేస్తుందో రంజాన్ సిచ్యువేషన్, స్టాక్స్ ప్రైసెస్ పెంచకుండా, ఇది పెరగకుండా, ఆర్టిఫిషియల్ షార్టేజ్ సృష్టించకుండా గైడ్ లైన్స్ అన్ని ఫాలో చేస్తుంది. పబ్లిక్ కూడా ఏదైనా ప్రైస్ రైజ్ చూస్తే, అంటే అనాలోచిత అసందర్భంగా ఎవరైనా రేజ్ చేస్తే రిపోర్ట్ చేయమని కూడా గవర్నమెంట్ సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఇది కాకుండా ఇంతకుముందు వాసుదేవ్ గారితో మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు మనము మీరు అన్నట్టే ఇరాన్ ఒక వాళ్ళ ఏదైతే తాత్కాలికంగా ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో దానిలో ముఖ్య వ్యక్తి పెషావర్ యొక్క అతను ఒక గంట కింద స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. వాళ్ళు గల్ఫ్ దేశాల మీద వాళ్ళంతటా వాళ్ళు అటాక్ చేయబోము అని వాళ్ళు రిలీజ్ చేశారు. గల్ఫ్ నుంచి ఏదన్నా అటాక్స్ వాళ్ళ పైనకి వస్తే కనుక దానికి తింపి కొట్టడానికి చేస్తారు, కానీ వాళ్ళంతటా వాళ్ళు చేయమని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఓకే, వాసుదేవరావు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతా ఉన్నాడు. ఎస్ వాసుదేవరావు, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి. తెలుగు వాళ్ళ ప్యానిక్ అవుతా ఉన్నారా? అలాగే ఇక్కడ నుంచి మీకు కాల్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే యుద్ధం అంటే ప్రాణభయం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా ఇబ్బంది జరిగిందా? ఆ శకలాలు మీద పడడము అలాంటివి ఏమైనా జరిగాయా ఇప్పటి వరకు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ న్యూస్ కూడా ఎలా ఉంటుందంటే మిసైల్ కన్నా చాలా పవర్ఫుల్. మన రియాలిటీ వార్తల్ని మనం నమ్మాలి. ఏ కంట్రీలో బహ్రెయిన్ గానీ, ఖతర్ గానీ, కువైట్ గానీ, సౌదీ అరేబియా గానీ, దుబాయ్ గానీ, అబుదాబి, షార్జా, ఈ అన్ని దేశాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వాలు అధికారిక వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు న్యూస్ ని చాలా క్లారిటీగా అందిస్తున్నారు.
అందుకే మీరు ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ సోషల్ మీడియాని కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటివి దేనిని బేస్ చేసుకుని వార్తల్ని నమ్మొద్దు. ఇప్పటి వరకు ఏ తెలుగు వ్యక్తికి కానీ ఏ భారతీయులకు కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. అయితే ఒక 5 మంది 5 దేశాల్లో ఇబ్బందులు పడినట్లు కూడా వాళ్ళే ప్రకటించారు. కాబట్టి పెద్ద పాండమిక్ అయిన సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. కానీ ఎప్పటికప్పుడు మనం భద్రతగా చర్యల్లో భాగంగా మనం అలర్ట్ గా ఉండాలి. మొబైల్లో వచ్చే మెసేజెస్ ని చూడాలి. తర్వాత మనకి మనమే అలర్ట్ అవుతూ అవేర్ అవుతూ ముందుకు సాగాలి. ఎస్, అంటే ఇప్పటి వరకు ఎవరికైనా ఇబ్బందులు తలెత్తాయా? ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు డ్రోన్లకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, అవి కింద పడితే అవకాశం ఉంటుంది, సైరన్ వస్తుందని చెప్తా ఉన్నారు, మెసేజ్లు వస్తాయని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా అని? లేదు. తలెత్తుకుపోవడానికి కారణం ఏంటంటే వైట్ కాలర్స్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరిగింది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, ఎందుకంటే ట్రావెల్ చేసి వాళ్ళ ఆఫీసెస్ కి వెళ్ళటం కరెక్ట్ కాదు. తర్వాత ఎవరైతే బ్లూ కాలర్ ఉంటారో కన్స్ట్రక్షన్స్ అవి వర్క్స్ అయినప్పుడు సెలవులు కూడా ప్రకటించింది వాళ్ళ కంపెనీలు. కాబట్టి వీళ్ళు వెళ్ళే పరిస్థితి లేకుండా మీ క్యాంప్స్ లో మీ దగ్గర జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి అలర్ట్ చేశారన్నమాట. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అలానే ఉన్నారు. యుద్ధం అన్న తర్వాత భయం లేకుండా ఉండదు. బట్ మనకి ప్రజలకి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఏమి కూడా చర్యలు పాల్గొనడం లేదు. ఎస్, అక్కడి నుంచి ఎవరైనా ఇటు ఇండియాకు రావాలనుకునేటువంటి వాళ్ళకి, ముఖ్యంగా అక్కడ వర్క్ కోసం వెళ్ళి కుటుంబాలతో అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఇండియాకు రావాలి అనుకుంటే ఎన్ని రోజుల వరకు వాళ్ళకి అవకాశం రావచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా స్పెషల్ కేసెస్లో మాత్రమే, ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం పాస్టర్లకు సంబంధించినటువంటి సందర్భాలు, వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇక్కడికి రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ సాధారణమైనటువంటి పౌరులు అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే ఇంకెన్ని రోజులు ఇది రిసమ్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు? దాని విషయానికి వస్తే మనకి ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్స్ లో ప్రతిరోజు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా లేదు. ఎయిర్ స్పేస్ ఓపెన్ అయితే గానీ మీకు ఫ్లైట్స్ అనేవి వెళ్ళవు. ప్రజలు కూడా గందరగోళానికి లోన్ అవుతున్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలి, తర్వాత ప్రజలు కూడా కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, జనాలకి రకరకాల ఎమర్జెన్సీస్ ఉంటాయి. బట్ ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఇప్పుడు మనం తీసుకుందాం. నిన్న 70% ఎమిరేట్స్ ఫ్లైట్స్ దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. అవును, సరే అంత క్లియర్ అయిపోయింది, బాగుంది అనుకున్న సమయాన ఈ రోజు ఉదయం మళ్ళీ దానికి క్యాన్సిల్ చేశారు ఫ్లైట్స్ అన్ని. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మనం ఎప్పటికప్పుడు దానికి ఫాలోఅప్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ ఫ్లైట్స్ మొత్తానికి పాస్టర్ల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ చిక్కుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని రోడ్డు మార్గాన తీసుకెళ్తారా, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విమానాశ్రయం వద్దకి ఎట్లా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? వాళ్ళు బహ్రెయిన్ లో ఉన్నారు. ఇప్పుడే జస్ట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్ నేను వాళ్ళని కలిసి వచ్చాను, మీకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి బస్సులో సౌదీ అరేబియా దమామ్ అనే ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్తారు. దానికి మనకి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఏపీఎన్ఆర్టీ వీళ్ళందరూ కూడా పర్సనల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు వాళ్ళకి. అలాగే సౌదీలో ఉన్న రాధాకృష్ణ గారు కూడా దగ్గరగా మానిటరింగ్ చేస్తూ వాళ్ళని ఇప్పుడు బస్సు ఏర్పాటు చేసి దమామ్ ఎయిర్పోర్ట్ కి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కిస్తారు. ఖచ్చితంగా వారితో మీరు ఉండాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఖచ్చితంగా వారితో మీరు ఉండాల్సిందే. ఇక ఖత్తర్లో ఉన్నటువంటి శ్రీధర్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీకు అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఏమైనా కూరగాయల రేట్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకుల రేట్లు కానివ్వండి పెరగడము, లేకపోతే అందుబాటులోకి రాకపోవడము, అట్లాంటి సందర్భాలు ఏమైనా ఎదురైతే ఉన్నాయా? ఇబ్బందులు ఏమైనా తలెత్తున్నాయా? ఈ మామూలుగా నేషనల్ ప్లాన్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళ బ్యాకప్ ప్లాన్, సప్లై చైన్ మేనేజ్మెంట్ 60 రోజుల వరకు ప్రతి కంట్రీ అనేది ఉంటుంది. సో దాని ఇప్పుడు మనం చూస్తే నిత్యావసర సరుకుల పైన ఎటువంటి ఇంపాక్ట్ లేదు, ప్రైసెస్ ఏం పెరగలేదు. కాకపోతే ఇది ఇట్లే కొనసాగితే మాత్రం ఆ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి రావాల్సిన కూరగాయలు కానీ వేరే వేరే దేశాల నుంచి అక్కడి నుంచి రావాల్సి వస్తుంది. సీ మార్గం కానీ ఎయిర్ మార్గం కానీ ఎక్కువ రోజులు క్లోజ్ ఉంటే కనుక అటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్. ఓకే, ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తా ఉన్నారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు కానివ్వండి, మీ దగ్గరికి ఎవరైనా టూరిస్టుల కింద ఇక్కడ నుంచి వచ్చి అక్కడ ఇరుక్కపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, అట్లాంటి వాళ్ళ సంఖ్య ఏమైనా ఉందా? మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా అట్లాంటి వాళ్ళు?
అటువంటి వారు మనకు తెలుసు. చాలామంది ఇప్పుడు హైదరాబాద్‌కి అమెరికా నుంచి రిటర్న్ ఎళ్తూ చాలామంది ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి. సో, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు ఎంబసీ ఏం చేస్తుందంటే అటువంటి మధ్యలో ఉండిపోయిన వాళ్ళు, ఇగ ప్రయాణం మధ్యలో ఉండిపోయిన వాళ్ళు, ప్లస్ ఖతర్‌కి విజిట్ పైన వచ్చిన వాళ్ళు, ప్లస్ హయా విజిట్ అంటే చిన్న ఏదో ఏదన్నా సెమినార్స్‌కి దానికి 1 డే, 2 డేస్‌కొచ్చి శ్రీధర్ ఒక్క నిమిషం ఆగిపోయిన మనతో వాళ్ళు. పాటుగా లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు దుబాయ్ నుంచి దేవేందర్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్గా ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వేసినటువంటి ఆ బోర్డులో తనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవేందర్, ప్రస్తుతం దుబాయ్లో పరిస్థితి ఏంటి? దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి, దానిలో నిజం ఎంత ఉంది? అవును బ్రదర్, యాక్చువల్ గా వెరీ సాడ్. ఇవాళ మార్నింగే ఒక డ్రోన్ ని ఇంటర్సెప్ట్ చేసిండ్రు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో. ఇవాళ ఒక మిసైల్ ఇంటర్సెప్ట్ చేసిండ్రు. తర్వాత అబుదాబిలో ర్యాండమ్ గా నిన్నటి వరకు కూడా రోజు మిసైల్స్ డ్రాప్ చేస్తా ఉంది ఇరాన్. అట్లాగే షార్జాలో కూడా ఒక బ్లాస్ట్ జరిగింది. సో ఇవన్నీ కొంత భయంకరంగానే ఉన్నాయి. అయితే ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఆయన ఒక అపాలజైజ్ చేస్తూ నేబరింగ్ కంట్రీస్ మీద మేము అటాక్ చెయ్యమని చెప్పి ఒక మెసేజ్ రిలీజ్ చేసిండ్రు వాళ్ళు. అది కనుక ఉంటే బెటర్ గా ఉంటది. కాకపోతే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కొద్దిగా బయట అట్లా రాకుండా. సేమ్ టైం అతనే చెప్తా ఉన్నాడు, మేము ఇన్స్ట్రక్షన్స్ 28th రోజే ఇచ్చాము, ఆ ఇన్స్ట్రక్షన్సే వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకే అర్థం కావట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు కదా ఇరాన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు. మనకు తెలుసు కదా బేసిక్ ఏమైపోయిందనంటే అక్కడ అన్గార్డెడ్ మిజైల్స్ టైప్ అయిపోయింది. వాళ్ళకి ఎవరు కూడా ప్రాపర్ గైడ్ చేసే ఒక మెకానిజం గానీ వాళ్ళ హైరార్కీలో వాళ్ళకు ఉన్నటువంటి సిస్టమ్ లో డీపెస్ట్ సాడ్ మూడ్ లో ఫ్యామిలీ ఉంది. తర్వాత అప్పటికే ఆర్మీ చీఫ్ ని కూడా అటాక్ చేసి చంపేస్తున్నారు. వీళ్ళందరూ పోయేసరికి వాళ్ళకి మార్గనిర్దేశకం లేకుండా పోయింది ప్రాపర్ గా. వాళ్ళ ఇష్టానుసారంగా మిజైల్స్ ని ఎక్కడ పడితే అక్కడ పంపిస్తా ఉన్నారు. ఈవెన్ దో ఒక 900 డ్రోన్స్ ని మిజైల్స్ ని యుఏఈ ఇంటర్సెప్ట్ చేయగలిగింది సక్సెస్ఫుల్లీ. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉండేది. మనం చూసాం కదా ఖతార్ లో, తర్వాత సౌదీలో, కువైట్ లో అన్నింటి మీద. ఖతార్ ఇంకా హై డ్యామేజ్ జరిగింది, కువైట్ మీద కూడా బాగా జరిగింది. సౌదీ అరేబియా అయితే వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ అరామ్కో మీదనే డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. అవును. సో అది కూడా ఒక బిగ్ డ్యామేజ్. ఇట్లా చాలా, అంటే ఇది ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏ రకంగా ప్రవర్తిస్తాడో ఇవాళ ఇరాన్ వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించి అసలు జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ మీద భారీగా దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్ సైన్ ఫర్ ఇరాన్ కూడా. మరి వాళ్ళు ఎందుకు రియలైజ్ అవ్వట్లేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎవరు మార్గనిర్దేశం చేసే పరిస్థితులు లేనట్టయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చెమురు నిక్షేపాలపైన, చెమురు బావులపైన కూడా బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అట్లాంటి తాకలాలు ఏమైనా ఉన్నాయా ఈ యొక్క యూఏకి సంబంధించినటువంటి విషయంలో? లేదు, చమురు నిక్షేపాల మీద కానీ రిఫైనరీ, ఇప్పుడు మనకు యుఏఈలో అడ్నాక్ అని చాలా లార్జెస్ట్ రిఫైనరీ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు అరామ్కో అని ఎట్లా అంటున్నామో అదేమో వరల్డ్స్ లార్జెస్ట్. ఇక్కడ ఎంటైర్ జీసీసీకి అడ్నాక్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ అడ్నాక్ మీద అయితే ఇప్పటి వరకు కూడా అటాక్ జరగలేదు. బహుశా జరిగే క్రమంలోనే ఇంటర్సెప్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయొచ్చు, 900 డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేయగలిగింది అని అంటే ఎంత ఎఫర్ట్ పెట్టి ఉండాలి కంట్రీ అనేది మనకు ఒకసారి మనం జనరల్ గా చూస్తాం. ఇండియా పాకిస్తాన్ వార్ లో మనకు అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఒక 2-3 డ్రోన్స్ యువతలకు వచ్చినట్టు ఇంటర్సెప్ట్ చేయడానికి మన వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడతా ఉంటారో మనకు అర్థమైంది. సో ఈ చిన్న కంట్రీ వీళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంటర్సెప్ట్ చేయగలిగిందంటే నిజంగా అభినందించాలి. కానీ జీసీసీ కంట్రీస్ ఆల్వేస్ సేఫ్ అని మాత్రం చెప్పొచ్చు ఈ సందర్భంలో. ఎట్లాంటి ఇది లేదు. నాకున్న అవగాహన ప్రకారంగా నేను కూడా ఇంటెలిజెన్స్ లో పనిచేశాను బహ్రెయిన్ లో. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే అమెరికన్ ఏజెన్సీస్, అమెరికన్ కాన్సులేట్స్ ఉన్నాయో వాటి మీద వాళ్ళ యొక్క ప్రయోగం, దట్ ఈస్ దేర్ కోర్ పాయింట్. అంటే నాట్ టు టార్గెట్ గల్ఫ్ కంట్రీస్ లేదా వాళ్ళ ఏదో చేయాలనే ఉద్దేశం కాదు. వాళ్ళు పంపిస్తున్న ప్రతి డ్రోన్, ప్రతి మిజైల్ కూడా
అమెరికన్ కాన్సులేట్స్, అమెరికా ఏజెన్సీస్, అమెరికా కంపెనీస్ మీద వాళ్ళ యొక్క Target ఉంది. కాన్స్పిరసీ మెయిన్ గా టార్గెట్. సో అది ఛేదించడంలో డెఫినెట్ గా గల్ఫ్ కంట్రీస్ సక్సెస్ అయ్యాయని మాత్రం చెప్పొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే నిజంగా అనుకునే రేంజ్ లో ఇరాన్ గనక అటాక్ చేయగలిగితే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బికాజ్ ఇరాన్ హ్యాస్ ఆల్ ది స్ట్రెంగ్త్. సో దానికి చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. బట్ ఎట్లా ముందుకెళ్తారనేది ఇంకా ఎవరికి క్లారిటీ రావట్లేదు, అసలు ఎవరికి. మీరు ఎన్ఆర్ఐ అడ్వైజరీ బోర్డు మెంబర్ గా ఉన్నారు తెలంగాణ నుంచి. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏమైనా, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి సమాచారం అందించారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని? అంటే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కాన్సులేట్స్ ఇస్తున్నటువంటి సందేశాన్ని మేము కూడా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి జీసీసీ కంట్రీస్ కి షేర్ చేస్తా ఉన్నాము. ఫేస్బుక్స్ లో గానీ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా త్రూ కూడా పంపిస్తున్నాము. అయితే కొంత వాళ్ళు మీడియాలో చూస్తున్న హైప్ ను చూసే కొంత భయపడుతున్నారు. దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నాము. ఇంకోటి ఫ్లైట్స్ కూడా ఎవ్రీ ప్రైమ్ టైమ్ లైక్ ఈవినింగ్స్, ఆఫ్టర్నూన్స్ కంపల్సరీగా ట్రావెల్ అవుతా ఉన్నాయి, టేక్ ఆఫ్స్ అవుతున్నాయి. అందరూ వస్తున్నారు కూడా, ఇక్కడ నుంచి యూఏఈ నుంచి వస్తున్నారు, ఒమాన్ నుంచి అయితే ర్యాండమ్ గా ఫ్లైట్స్ నడుస్తా ఉన్నాయి. సో అదేం ప్రాబ్లం లేదు. రేపు కూడా ఫ్లైట్, రేపు ఈవినింగ్స్ కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి. ఎమిరేట్స్ అయితే టోటల్ గా వాళ్ళకున్న ఎయిర్ క్రాఫ్ట్స్ లో హాఫ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫంక్షన్ చేస్తే బాగుంటదని కూడా కాన్సులేట్స్ అందరూ అడుగుతున్నారు. కాకపోతే మీరు చూస్తారు కదా, ఇవాళ మార్నింగ్ ఎయిర్పోర్ట్ లో ఇవాళ అసలు ఊహించలేదు ఒక బ్లాస్ట్ జరిగింది. సో అది చూసిన తర్వాత చాలా మంది భయపడ్డారు వాస్తవంగా. అవును, కానీ పరిస్థితి అయితే పాసిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యారు ఆల్మోస్ట్. ఎక్కడైతే అమెరికన్ కాన్సులేట్స్ కానీ, అమెరికా ఏజెన్సీస్, అమెరికా రిలేటెడ్ ఏది ఉన్నా కూడా వాళ్ళు అటాక్ చేయాలనుకున్నారు, చేశారు. మీరు చూసారు కదా ఖతార్ లో ఎంత పెద్ద బేస్ ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో అట్లా ప్రతి చోట కూడా ఇరాన్ టార్గెట్ రీచ్ అయ్యింది. ఇరాన్ టార్గెట్ ఈజ్ నాట్ టు డామేజ్ మచ్ అబౌట్ గల్ఫ్ జీసీసీ. కాకపోతే తప్పదు, ఒకటి కొట్టడానికి పోయినప్పుడు ఇంకో దాని మీద పడే పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే మనకి ఇక్కడ ప్రాపర్ గా ఏమర్థం అవుతుందంటే, అక్కడ డిఫెన్స్, ఇరాన్ డిఫెన్స్ లో ఆర్మీలో ఎవరు కూడా ప్రాపర్ గా వాళ్ళకి దిశానిర్దేశం చేసే ఒక బాస్ లేడనేది మాత్రం చాలా క్లారిటీగా అనిపించింది మనకి. ఓకే, థ్యాంక్ యూ దేవేందర్ రెడ్డి. ఎస్, ఇది దుబాయ్ నుంచి దేవేందర్ రెడ్డి అందించినటువంటి సమాచారం. ఇక బెహ్రెయిన్లో ఉన్నటువంటి వాసుదేవరావు, అలాగే ఖతర్లో ఉన్నటువంటి శ్రీధర్తోని కాసేపు మాట్లాడదాం, అసలు ఏంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. ఎస్ శ్రీధర్, వినపడుతుందా? విమానంకి ఒక సెక్యూరిటీగా ఒక ప్రయాణం చేస్తూ ఉంది మరొక విమానం. అది విమానమో లేకపోతే ఏదైనా శకలాలో లేకపోతే అక్కడికి వచ్చేటువంటి మిసైల్స్ను డిస్ట్రాయ్ చేయడానికో ఆ యొక్క దాన్ని కూడా ఫ్లైట్స్కు సంబంధించినటువంటి విషయంలో తీసుకెళ్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఖతర్ నుంచి కానివ్వండి, ఇటు బెహ్రెయిన్ నుంచి కానివ్వండి ఎప్పటి వరకు మనకు విమానాలు రన్ అవ్వచ్చు అంటే దానికి ఏమైనా సమాధానం ఉందా? ఇద్దరు కూడా మాట్లాడవచ్చు. మీకున్నటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని ఎయిర్లైన్స్ నుంచి? ఓకే, ఖతర్ ఎయిర్ స్పేస్ ప్రస్తుతానికైతే క్లోజ్ ఉంది. కాకపోతే బుకింగ్స్ అనేవి ఆన్లైన్లో చేసుకోగలుగుతున్నాము. కాకపోతే ప్రతి 2 daysకి అది చేసిన బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఆన్లైన్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు, కాకపోతే ఎయిర్ స్పేస్ క్లోజ్ ఉండడం వల్ల ఆ డేట్ కన్నా ఒక 2 days ముందు క్యాన్సిల్ చేస్తున్నారు అన్ని బుకింగ్స్. ఇక వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరి అంటే ఎంబసీ ప్రయారిటైజేషన్, అంటే ముందు చిక్కుకున్న వాళ్ళు ఫస్ట్, తర్వాత ముసలి వాళ్ళు, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, చిన్నపిల్లలు, ఇటువంటి ఏదైతే కోవిడ్ టైంలో జరిగిందో అలా ప్లాన్ అనేది జరుగుతున్నట్టు మనకు తెలుసు. క్షేమంగా ఉండాలని అయితే తొలి వెలుగు కోరుకుంటా ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా అక్కడి నుంచి ఎవరైతే అక్కడ చిక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఇండియాకు రావాలని అయితే తొలి వెలుగు కోరుకుంటా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.